ఒక కావలివానిగా నేను నిన్ను నియమించి ఉన్నానని యెహెజ్కేలుతో దేవుడు, ఇశ్రాయేలీయుల మీద నిన్ను కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నా మాటలను వెళ్లి వారికి ప్రకటించు. ఒకవేళ వారు విని మారు మనస్సు పొంది దేవుని వైపుకు తిరిగితే రక్షింపబడతారు. ఒకవేళ వినకపోతే వారే వారి ప్రాణాలకు వారి రక్షణకు ఉత్తరవాదులు అన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే మనం గనక గమనించినట్లయితే ఆ కోట యొక్క, ఆ రాజనగరి యొక్క ప్రహరీ మీద ఉన్న బురుజులు కావలి కాయువారు ఒకవేళ ఆ శత్రు సైన్యాన్ని విని స్పష్టమైన ధ్వనిని ఒకవేళ వారు ఆ ధ్వనిని గనక చేస్తే ఆ సైన్యం అంతా ఏమైపోతుందంటే వెంటనే అప్రమత్తం అయిపోయి ఎవరెవరైతే ఏ ఏ పనులు వారికి అప్పగింపబడ్డాయో సైనికులు, భటులు, అదే విధంగా సైన్యాధిపతులు వీరందరూ యుద్ధానికి సమాయత్తమై తమ రాజ్యాన్ని కాపాడుకునే ఒక పనిని వారు చేస్తారు. కాబట్టి దీనిని సాదృశ్యంగా చూపిస్తూ, నేను నిన్ను ఇశ్రాయేలీయుల మీద కావలివానిగా నియమించాను గనుక నేను నీకు చెప్పే ప్రతి హెచ్చరికను నీవు వారికి ప్రకటించాలి. వారు వింటే రక్షింపబడతారు, వినకపోతే నశించిపోతారు. వినని వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు. కానీ వారికి నీవు ప్రకటించకపోతే వారి ప్రాణము నిమిత్తము నీవే ఉత్తరవాది అవుతావు, జాగ్రత్త అని దేవుడు ప్రవక్తను ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని ఉద్దేశాన్ని కనుక మనం ఆలోచించగలిగితే, నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను అంటున్నాడు. కానీ నీ సొంత జ్ఞానముతో ప్రకటించమని చెప్పట్లేదు. కథలను గాని లేదా ఇంకా ఏమైనా కల్పన కథలు, ఊహలు వీటన్నింటిని చెప్పమని చెప్పట్లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి లేఖనాలను అనుసరించే మన బోధ ఉండాలి అని దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్న సందర్భాన్ని ప్రతి దైవజనుడు కూడా నేటి కాలంలో వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి సేవకుడు కూడా గమనించి ఆ ప్రకారంగానే చేయాలి అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి నేడు వాక్యాన్ని ప్రకటించేవారు సామాన్యులు కాదు. ఎలాంటి వారంటే కావలివారు అన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. అంటే కావలివానిగా సిద్ధపడుతూ ఉన్నారు. కావలివారుగా సిద్ధమైన బోధకులు ఎవరి మాటలు చెప్పాలి అంటే దేవుని మాటలను చెప్పాలి. దేవునికి ప్రతిగా వారు మాట్లాడాలి అన్న విషయాన్ని ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కోట బురుజుల మీద ఉండి శత్రు సైన్య రాకను పసిగట్టి బూర ఊదే కావలి వారు దేశాన్ని రక్షిస్తే, ఇశ్రాయేలీయుల ఆ జనాంగాన్ని ఎవరిక్కడ రక్షిస్తున్నారు అని అంటే, ఈ సందర్భాన్ని యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న సందర్భాన్ని చూస్తే యెహెజ్కేలు గారు రక్షిస్తున్నారు. అంటే దేవుని మాటలను వారికి ప్రకటిస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే నేటి కాలంలో బోధకులుగా ఉన్న వారందరూ కూడా దేవుడు నియమించుకున్న కావలి వారుగా ఉండి దేవుని రాజ్యములో చేరిన వారిని అనగా సంఘములో చేరిన వారిని శత్రువు నుండి అనగా అపవాది నుండి రక్షించే ఒక పనిని వారు పొంది ఉన్నారు.